హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మ్యాన్ మేడ్ మామ్. అందరూ ఎట్లున్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. అయితే ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే డైలీ వ్లాగ్ అన్నమాట. ఇంకా మార్నింగ్ అయితే 5:30కి లేచిన. ఇంకా 5:30కి లేచి వాకిలికి నంత ఊడ్చి క్లీన్ చేస్తున్నా. ఇక్కడ చాలా చీకటి ఉన్నది, ఇంకెవ్వరు ఇవ్వలేదు. ఇంకా నేనైతే తొందరగా ఆకిలి అయితే ఊడ్చేసి ఇంకా వాటర్తోనైతే నార్మల్గా కడిగేస్తున్నా. ఇంకా ఇంత తొందరగా ఎందుకు లేచిన అంటే నేను లేచిననుకో ఇంకా మా పాప వాళ్ళు నాతోనే లేస్తారు కదా, ఇంకా పనులు చేసుకోవడానికి అయితే ఇబ్బంది అవుతుంది. అందుకే ఇంకా వీలైనంత తొందరగానే లేస్తా. ఇంకా ఒక్కొక్కసారి నేను ఎంత తొందరగా లేద్దామన్నా కానీ మా పిల్లలు నాతోనే లేస్తారు. ఇంకా ఒక్కొక్కసారి ఇక నేను వాళ్ళతోనే పడుకుంటా. 6-7కి అట్లా లేస్తా. ఇంకా వాళ్ళు లేవకపోతేనైతే నేను తొందరగానే లేచి వర్క్ చేసుకుంటా. ఇంకా ఇక్కడ వాకిలి గిన్నె కడగడం కంప్లీట్ అయినాక ఇంట్లోకి పోయి ఇల్లు గిన్నె ఊడ్చి ఇంకా ఆ వాకిలి ఆరే వరకు అయితే ఇల్లు గిన్నె ఊడ్చిన. ఇంకా వాకిలి ఆరినాక ఇంకా ముగ్గు అయితే పెట్టేస్తున్నా. ముగ్గు ఎట్లున్నదో కామెంట్ చేయండి. నాకైతే ముగ్గులేమి ఎక్కువ రావు, ఇంకా వచ్చినాయి వేస్తాం. ఇంకా మళ్ళీ ఇంట్లోకి వచ్చి అయితే నైట్ తిన్న గిన్నెలు ఉంటాయి కదా, ఇంకా నేనైతే అవి కడగకుండానే ఇంకా పిల్లలతోనే అట్లనే పడుకున్నా. ఇంకా మార్నింగ్ అయితే లేచి అవైతే తోమిన. కొన్ని ఉన్నాయి ఇంకా ఫాస్ట్గా తోమేస్తున్నా, మళ్ళీ వాళ్ళు లేస్తే పని చేసుకొని ఇయ్యరని. ఒక్కొక్కసారి ఎంత తొందరగా పని చేసుకుందామన్నా, ఎంత తొందరగా లేద్దామన్నా కానీ అసలు పిల్లలతో కానే కాదు. ఇంకా వాళ్ళు లేస్తేనైతే ఏ పని కూడా ముట్టనియ్యరు. ఇంకా చిన్న పాపనైతే ఆమెను ఎత్తుకొని ఉండాల్సిందే. ఇంకా పెద్ద ఆమెనన్నా లేస్తే ఆమెకు టీవీ పెడితే బొమ్మలు చూసుకుంటున్నాను ఉంటుంది, లేకపోతే ఆడుకొని ఆడుకుంటుంది. కానీ చిన్న ఆమెనైతే ఎత్తుకొనే ఉండాల్సి వస్తుంది. ఇంకా బోళ్ళు అయితే తోమేసుకున్నాక ఇంకా పళ్ళు అయితే తోమేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా గ్యాస్ దగ్గరికి వచ్చేసి అయితే కొన్ని హీట్ వాటర్ పెట్టుకొని తాగుతున్నా. ఇంకా పక్కనే ఛాయ్ కూడా పెట్టేసిన. నాకు ఎందుకో ఛాయ్ లేకపోతే అస్సలు మనసున పట్టది. ఇంకా రోజంతా ఇక హెడేక్ వస్తూనే ఉంటుంది. ఒకరోజు ఛాయ్ తాగకపోతే ఇంకా ఖచ్చితంగా ఛాయ్ అయితే తాగుతాయి. ఇంకా ఇక్కడ ఛాయ్లకైతే మురుకులు వేసుకొని తింటున్నా. మొన్న క్రిస్మస్కి అమ్మ వాళ్ళ ఇంటికి పోయినప్పుడు అమ్మ మురుకులు చేస్తే పంపించింది. ఇంకా అవే మురుకులు ఛాయ్లు వేసుకొని తాగుతున్నా. మురుకులు ఛాయ్లు వేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది అసలు టేస్ట్. ఇంకా అవే ఛాయ్లు వేసుకొని తాగుతున్నా. ఇంకా మురుకులు ఉన్న రోజులైతే ఛాయ్లో మురుకులు వేసుకోవాల్సిందే. ఇంకా అవి అయిపోయిన తర్వాత నైట్ అన్నం మిగిలితే టిఫిన్ కోసం అయితే టిఫిన్ ఏం చేయలేదు. ఇంకా నైట్దే అన్నం చల్లన్నం ఉంటే అదే పులిహోర చేసేస్తున్నా ఇక్కడ. ఇంకా పిల్లలతోని టిఫిన్ చేసుకుంటూ కూర్చోవడం వీలు కాదు కాబట్టి ఇంకెప్పుడో ఒకసారి టిఫిన్ చేస్తా. చూడండి మా చిన్న పాప ఆల్రెడీ లేచింది, లేచి ఆడుతూ ఉన్నది, ఏడుస్తూ ఉన్నది ఎత్తుకోకపోతే. అందుకే తెచ్చి వాకర్ లేసిన అప్పటికైనా ఏడుస్తూనే ఉన్నది. ఇంకా వాకర్ లేచి పని అయితే చేసుకుంటున్నా. ఇంకా ఇంత హడావిడిలో నేను టిఫిన్ చేసుకుంటూ కూర్చుంటే అయినట్టే. అందుకే ఇంకా నేను టిఫిన్ ఏం ఎప్పుడో ఒక్కసారే చేస్తా, ఎప్పుడన్నా తినాలనిపించినప్పుడు. అది కూడా దోశలే చేస్తా, ఇడ్లీ ఇదంతా ఏం పెట్టుకోను. ఎందుకంటే దానికి ఎక్కువ గిన్నెలు కావాలి ఇడ్లీకి అయితే. ఇంకా సింపుల్గా దోశ అయిపోతుంది కదా అని ఇంకా దోశనైతే చేస్తా. దోశ కూడా ఒక 4-5 డేస్కి సరిపడా పిండి అయితే మిక్సీ పట్టుకొని పెట్టుకుంటా ఫ్రిడ్జ్లో. ఇంకా తర్వాత ఇక్కడ పులిహోర చేసినాక ఉల్లి పొరకు ఉంటేనైతే దాంతో టమాటా కర్రీ చేద్దామని ఇంకా ఉల్లి పొరకనైతే కట్ చేస్తున్నా. మా చిన్న పాపని పక్కన కూర్చోబెట్టుకొని టీవీ చూసుకుంటా. ఇంకా మా మనవి అయితే లేవలేదు. ఇంకా మా మనవి లేవకపోతే ప్రశాంతంగా పని చేసుకుంటా. ఇంకా ఆమె లేచిందనుకో అవి ఇవన్నీ జగబెడుతుంది, అక్కడిది ఇక్కడిది అక్కడే వేస్తుంది. ఇంకా ఆమె లేవకముందే అన్ని పనులు అయితే చేసుకుందామని చేసుకున్నా. ఇంకా మనవైతే లేచిపోయింది మా పెద్ద పాప. ఇంకా తర్వాత బెడ్రూమ్లోకి పోయి బెడ్షీట్స్ అయితే మడత పెడుతున్నా ఇక్కడి అక్కడ. ఇంకా మా పెద్ద పాపనైతే స్కూల్లో జాయిన్ చేద్దాం అనుకుంటున్నామండి. ఎందుకంటే ఆమె ఇంట్లో ఉంటే ఇంకా చిన్న పాపనైతే బాగా కొడుతుంది. ఆమెతోని ఆడుకునుడు తప్ప ఆమెను కొడుతుంది, అటు ఇటు చేస్తుంది. అందుకే ఇక స్కూల్లో జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం. స్కూల్కి పోతున్న పిల్లలతో ఆడుకుంటుంది కదా, కొంచెం తినడం నేర్చుకుంటుంది, వాళ్ళతో అలవాటు అవుతుంది కదా అని ఇంకా స్కూల్లోనైతే జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం. ఇక చూడాలి ఆమె పోతుందో పోదో. ఇంకా ఆమెను స్కూల్లో జాయిన్ చేసినాకనైతే వీడియో కూడా పెడతాం. ఇంకా మా పెద్ద పాప లేవగానే ఆమెకు బ్రష్ అయితే చేయిస్తున్నా.
ఇంకా వాళ్ళ డాడీ షాప్కి తీసుకొని పోయిండు ఆమెను. షాప్కి రాగానే ఇంకా బ్రష్ చేయించినాం. బింగో తెచ్చుకుంది, బింగో తింటా అంటే ఇంకా బ్రష్ చేయించి ఇంకా ఇక్కడ బనానా జ్యూస్ అయితే రెడీ చేస్తున్నా. ఇది మా బావ కోసం. మా బావ బనానా జ్యూస్ తాగుతాడు రోజు. ఇంకా అట్లని ఇద్దరికి అవుతుందని మా బావకి ఇంకా మనవికి ఇద్దరికి అవుతుందని ఇంకా ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నా. అందులో బనానా, డేట్స్ ఇంకా జీడిపప్పు, బాదం పప్పు పౌడర్ వేసిన. ఇంకా డేట్స్ ఇంకా బనానాతోనే ఇంకా స్వీట్నెస్ సరిపోతుంది. ఇంక ఇక్కడ మిక్సీ పట్టయితే ఇద్దరికి గ్లాసులలో పోయిస్తున్నా. ఇట్లా ఉంటుంది కన్సిస్టెన్సీ మంచిగా చిక్కగా. ఇంకా మా మన్వికి అయితే ఇచ్చేస్తున్నా. చూడండి, పళ్ళు తోమిపియంగానే బింగో ఇప్పిమనంటే ఇప్పించిన. ఇంకా బింగో తినుకుంటా కూర్చుంది. ఆమె ఇప్పకపోతే ఏడుస్తుంది. ఇంకా జ్యూస్ అయితే ఇచ్చేసినాం. ఇంకా చెంచా కావాలంటే చెంచా కూడా తీసుకెళ్ళి ఇచ్చిన. ఇంకా ఆమెకు బనానా జ్యూస్ ఇచ్చి అయితే ఇంకా కర్రీ కోసం టమాటాలు అయితే కట్ చేయడం స్టార్ట్ చేస్తున్నా. ఇంక ఇద్దరు నాతో ఆడుతున్నారు. ఇంకా నన్ను వర్క్ చేసుకొని ఇవ్వకుండా ఇంకా వాళ్ళని ఆడిపించుకుంటూ అయితే టీవీ చూసుకుంటా. వాళ్ళకి టీవీ పెట్టినా అయినా వాళ్ళు టీవీ చూడకుండానే నాతోనే ఆడుతుర్రు. ఇంకా నేను ఈ పని చేస్తుంటే వాళ్ళకి టీవీ ఏం చూడబుద్ధి అవుతుంది, ఇవన్నీ ఎదరబుద్ధి అవుతుంది అని ఇంకా మా చిన్న పాపనైతే టమాటా ఇస్తే టమాటా కొరుక్కుంటా కూర్చుంటుంది. ఇంకా మా మన్వి నాకు కావాలని ఏడుస్తుంది. ఇంకా టమాటాలు అయితే కట్ చేసి కర్రీ అయితే వండేస్తున్నా ఇక్కడ. ఇంకా టమాటా ఉల్లి పొరక కర్రీ అయితే చేస్తున్నా. ఇంకా చిన్న పాపనైతే ఎత్తుకొని వండితే ఇబ్బంది అవుతుంది కదా, పోపు వేసేటప్పుడు మీద పడితే అని భయమై ఇంకా కిందనే కూర్చోబెట్టి వంట చేస్తా. ఎప్పుడన్నా ఒకసారి బాగా ఏడిస్తేనే ఎత్తుకుంటా. ఇంకా ఆమెకి కొంచెం డల్గా ఉన్నది, ఫీవర్ వచ్చింది, ఆమెకి కొంచెం కోల్డ్ కూడా అయింది. అందుకే ఆమె బాగా సతాయిస్తుంది, కొంచెం బాగా డల్గా ఉంది, ఏడుస్తుంది. లేదంటే నార్మల్ డేస్లో కొంచెం వాళ్ళ అక్కతో మంచిగా ఆడుకుంటుంది, కింద వేస్తే వాళ్ళిద్దరు మంచిగా ఆడుకుంటారు. ఇంకా ఇట్లా చేత కాకపోతేనే ఇంకా ఏడుస్తుంది. ఇంకా కర్రీ అయితే చేసినాక కొన్ని వాటర్ అయితే పెట్టేసి ఇద్దరికైతే స్నానం అయితే చేపిస్తున్నా. ఇద్దరికి ఒకటేసారి చేపిస్తున్నా. నేను నార్మల్గా ఒక్కొక్కరికే చేపిస్తా కానీ ఇంకా ఇంట్లో ఎవరు లేరు కాబట్టి ఇద్దరికి ఒకటేసారి చేపిస్తున్నాము. బావనన్న మా చెల్లెనన్న ఎవరన్నా ఒకరు ఉంటే ఒకరికే చేపిస్తా. ఇక్కడనైతే ఇద్దరికి చేపిస్తున్నా. ఇంకా ఇద్దరికి కోల్డ్ అయింది. ఇంకా స్నానం చేపియంగానే కొంచెం ఎండకైతే తీసుకొని వెళ్ళిన, కొంచెం కోల్డ్ తగ్గుతుంది కదా అని. ఇంకా అట్లనే చలి కూడా పెడుతుంది కదా, కొంచెం ఎండ కొడుతుంది కదా అని ఇంక ఇద్దరిని అయితే పైనకి తీసుకొని కొంచెం సేపు ఎండకే కూర్చొని వచ్చినాము పైన. ఇంకా కొంచెం సేపు ఎండకు కూర్చొని రాగానే ఇంకా వీళ్ళకి డ్రెస్సులు అయితే వేసేసి ఇంకా మా చిన్న పాపకైతే సెర్లాక్ తినిపిస్తున్నా. ఇంకా పెద్ద ఆమెకి పులిహోర చేసినా కదా అదే చేసిన. ఇంకా మా బావ పని ఉంటే ఇంకా పులిహోరని తినేసి బయటకి అయితే వెళ్ళినాడు. మా చిన్న పాపకి అయితే తినిపిస్తున్నాం. మన్వికి కొంచెం వేసిన ప్లేట్లో, ఆమె తింటేదో తినదో మళ్ళీ వణుక వస్తుందో అని ఇంకా కొంచెం అయితే వేసిస్తే మెల్లగా తింటుంది. ఇంకా మా చిన్న పాపకి పెద్ద పాపకి తినిపించడం అయిపోగానే ఇక్కడ నేను కూడా తింటున్నా. మా చిన్న పాప అయితే అసలు నన్ను అన్నమే తిననీయది. ఇంకా నేను తింటుంటే నా దగ్గరికే వస్తుంది, ఎంతమంది ఉన్నా మళ్ళీ నా దగ్గరికి వస్తుంది. ఇంకా నేను కూడా తినడం అయిపోయినాక ఇక్కడ బట్టలు అయితే ఫోల్డ్ చేస్తున్నా. ఇంకా నిన్న మొన్న విని అన్నట్లనే ఉండే కుప్ప, ఇంకా అవన్నీ ఫోల్డ్ చేసుకుంటానైతే కూర్చున్నా. ఇంకా మా మన్వి అయితే ఆడుకుంటా ఉన్నది వాళ్ళ చెల్లెతోని. మా మన్వి ఆడుకుందనుకో ఆమెతో చిన్న పాప కూడా మంచిగానే ఆడుకుంటుంది. వాయిస్ ఓవర్ ఇస్తుంటేనైతే మా చిన్న పాప వరుతా ఉన్నది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా ఇది నా మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.